ఇందిరమ్మ సంబంధించిన ఈ ఇల్లుల గురించి L1, L2లోకు తొందరలో అంటే 9, 10 తారీఖు నుంచి నాకు తెలిసినంత వరకు రీసర్వే చేస్తున్నారని తెలిసిందనమాట. ఎవరైతే అప్లికేషన్ ఇచ్చిన టైంలో ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఈ మొబైల్ నెంబర్ కంపల్సరీ ఆన్‌లో అయితే పెట్టుకోండి. మీకు ఇల్లు రానియండి, రానియకపోండి. మనం చేసే ప్రయత్నం అయితే మనం చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఎలా రూల్స్ పెడితే దాన్ని మనం పాటించాల్సిందే మనకి ఇల్లు వచ్చేంత వరకు. అందుకనే 9వ తారీఖు, 10వ తారీఖు కాంచి ఇంచుమించుగా అయితే ఈ సర్వే మొదలు కానుందని తెలిసిందనమాట. ఖచ్చితంగా మీ మొబైల్ నెంబర్ అనేది ఆన్‌లో పెట్టుకోండి. ఎందుకంటే ఏ సర్వేకైనా వచ్చేటప్పుడు ఫస్ట్ మనకు అధికారులు ఫోన్ చేసేది మొబైల్ నెంబర్‌కే కాబట్టి మీ మొబైల్ నెంబర్ అనేది ఆన్‌లో పెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే చాలా మంది కూడా మొబైల్ నెంబరు అప్లికేషన్ ఇచ్చిన టైంలో మొబైల్ నెంబర్ అనేది కొంచెం మిస్టేక్ అయింది. మరి మాకు ఫోన్‌లు ఎలా వస్తాయని కూడా చాలా మంది అంటున్నారనమాట. ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే మనకు గవర్నమెంట్ అనేది 2, 3 విధాలుగా అయితే ఆప్షన్లు అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఒకటి మనం ముఖ్యంగా అయితే ఏదైతే ఇందిరమ్మ వెబ్‌సైట్ ఉందో ఆ వెబ్‌సైట్‌లో మనకు కంప్లెయింట్ పెట్టుకునే అవకాశం అనేది ఉందనమాట. ఈజీగా కూడా మనం ఉన్న దగ్గరనే మనం కంప్లెయింట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. రెండో విషయం ఏంటంటే మీ సమీపంలో ఉన్న ఏదైతే గవర్నమెంట్ సంబంధించిన ఆఫీసులు ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీరు చాలా ఈజీగా కూడా మీ సంబంధించిన సమస్య గురించి చెప్పి మీ సమస్యనైతే వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆటోమేటిక్‌గా వాళ్ళు సాల్వ్ చేస్తారనమాట. ఇక మూడో విషయం అంటారా, మీకు కంపల్సరీ అందరికంటే ఈ సర్వే కూడా అందరికీ చేస్తారా, చేయరా అని కూడా తెలవదండి. ఎందుకంటే సర్వే అనేది చేస్తామంటారు కానీ అది పూర్తిగా ఎన్ని లక్షల మంది అప్లికేషన్ వచ్చినా మళ్ళీ అన్ని లక్షల మంది చేస్తారా, లేదంటే వాళ్ళకు డౌట్ ఉన్న వాళ్ళ మీదనే రీసర్వే చేస్తారని తెలియదు. కానీ మీకు ఇల్లు వచ్చిందా రాలేదా అనేది చాలా ఈజీగా కూడా ఇందిరమ్మ వెబ్‌సైట్‌లో మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఒక మొబైల్ నెంబర్ ఒకటే కాదు, 3, 4 విధాలుగా మనకు ఆప్షన్లు అనేది ఉన్నాయన్నమాట. ఏదైతే మన రేషన్ కార్డ్ ఉందో, ఆధార్ కార్డ్ ఉందో, ఏదైతే మన అప్లికేషన్ ఇచ్చినప్పుడు అప్లికేషన్ ఐడీ నెంబర్ ఉందో, ఈ 3, 4 విధాలు కూడా మనం చెక్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి చాలా ఈజీగా కూడా మనకు ఇల్లు వచ్చిందా రానిదని కూడా తెలుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మనకు సభలు పెట్టి కూడా అనౌన్స్‌మెంట్ చేసే అవకాశం ఉండొచ్చు. లేదంటే గత హయాంలో గనక జీహెచ్ఎంసీ ఆఫీసులలో ఎలాగైతే ఫైనల్ లిస్టులు మనకు పెట్టి చూపించారో అలా కూడా పెట్టి చూపించొచ్చు. లేదంటే సెపరేట్‌గా కూడా గవర్నమెంట్ అనేది మేము ఇంతమందిని సెలక్షన్ చేసినామని కూడా వాళ్ళు కూడా లిస్టులు అనేది రిలీజ్ చేయొచ్చనమాట. ఏదేమైనా సరే మనకు చాలా ఈజీగానే తెలిసిపోతది. ఒకవేళ మొబైల్ నెంబర్ ఏమైనా మిస్టేక్ ఉంటే మాత్రం ఈ 3, 4 విధాలుగా మీరు దీన్ని సాల్వ్ చేసుకోవచ్చనమాట. దీని తర్వాత ఏదైతే ఈ సర్వే చేస్తారో ఈ సర్వే చేసిన వెంటనే నాకు తెలిసి ఒక 10, 15 రోజుల తర్వాత అయితే ఆల్మోస్ట్ ఈ లిస్టులకు సంబంధించింది అయితే సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఈ సర్వేల మీద సర్వేలు అయితే చేస్తారు కానీ అసలు ఇల్లులు ఎంతమందికి ఇస్తారు, ఎంతమందికి ఇవ్వరు, అసలు ఎంతమందికి వస్తాయి, ఎంతమందికి రావని కూడా చాలా అసలు పక్కా సమాచారం క్లారిటీ అనేది లేదు. ఎందుకంటే సర్వే చేయడానికి ఇంత టైం పట్టిందంటే గవర్నమెంట్‌కు, మరి ఇల్లు లేనికి ఇంకెంత టైం పడుతుంది అనేది కూడా అధికారులకు, గవర్నమెంట్‌కి తెలవాలి. కానీ ఏదేమైనా సరే మధ్యతరగతి కుటుంబాలకు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు రావాలి. మనం చేయాల్సిన ప్రయత్నం అయితే మనం చేద్దాము. దాని తర్వాత ఏదేమైందనేది దాని రిజల్ట్ అనేది వస్తుందనమాట. ఎందుకంటే గవర్నమెంట్ పెట్టిన రూల్స్ ప్రకారం మనం నడిస్తే గానీ దాని తగ్గ ఫలితం అనేది తలెత్తుకుంటది కాబట్టి ఏదేమైనా మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో అది ఆన్ అయితే పెట్టుకోండి. ఎప్పుడైనా సరే మీకు 9, 10 తారీఖు తర్వాత ఎప్పుడైనా ఫోన్ రావచ్చు సర్వే గురించి. దాని తర్వాత ఒక వారం, 10 రోజుల తర్వాత అయితే మీకు ఆల్మోస్ట్ లిస్టుల గురించి కూడా సమాచారం పూర్తిగా వచ్చే అవకాశం అయితే ఉందండి.